నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన ఈ నూడిల్స్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా రెసిపీ కూడా అడిగారు, అందుకే మీ అందరి కోసం రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. నేను అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేశాను. ఎక్కువ వెజ్జెస్ యాడ్ చేయలేదు అండ్ అలాగే చాలా లెస్ స్పైస్తో ప్రిపేర్ చేశాను. వెజ్జెస్ ఎందుకు యాడ్ చేయాలంటే నా పాప అసలు వెజ్జెస్ తినదు. ఇంకా వెజ్జెస్ ప్లేస్లో ఎగ్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందుకైతే నూడిల్స్కి ఆయిల్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి బాయిలింగ్కి పెట్టేశాను. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎగ్ అయితే బీట్ చేసుకున్నా. ఎగ్ కొంచెం ఫ్రై చేసుకున్నాక అదే ప్యాన్లో ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ అయితే యాడ్ చేస్తున్నాము. మనం నూడిల్స్ బాయిల్ అయ్యాక కూల్ వాటర్లో మాత్రం వాష్ చేసుకుంటే ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ టిప్ మీరు కూడా ఫాలో అయితే పర్ఫెక్ట్ నూడిల్స్ అయితే వస్తాయి. ఇంకా నూడిల్స్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం నూడిల్స్ మసాలా అండ్ అలాగే సోయా సాస్ లైట్గా యాడ్ చేశాను అంతే. అది కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటే అంతే పర్ఫెక్ట్ నూడిల్స్ అయితే వస్తాయి. అసలు వెజ్జెస్ యాడ్ చేయలేదు, లెస్ స్పైసెస్ అని చెప్పాను. బట్ ఇదైతే టేస్ట్ పక్క బండి స్టైల్ అయితే ఉంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.